For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రెజెంట్ నేను చిక్కడపల్లిలో ఉన్న పిల్లర్ నెంబర్ 1122 విజయ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ లో ఉన్నాను. డెంటల్ ప్రాబ్లమ్స్ లో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. మరి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ. మరి మేడం గారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామ్మా, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను మేడం. ఇప్పుడు చాలా వరకు కిడ్స్ టీత్ లో కూడా చిన్నప్పటి నుంచే ఎక్కువ చాక్లెట్స్ తినడం వల్ల, ఇవన్నీ తినడం వల్ల క్యావిటీస్ అనేవి వస్తాయి. ఆ క్యావిటీస్ లైఫ్ లాంగ్ అనే పెద్ద అయినంత వరకు అలానే ఉంటాయా మేడం? అవి అలా ఏం లేదు. బేసికలీ ఏంటంటే కిడ్స్ ఫుడ్ హ్యాబిట్స్, ఈ జంక్ ఫుడ్స్ కానీ చాక్లెట్స్ కానీ బికాస్ స్టిక్కీగా ఉంటుంది. సో టూత్ లో ఇరుక్కుపోయినప్పుడు వాళ్ళు పాపం సరిగా బ్రష్ కూడా చేయరు కొన్నిసార్లు. సో అలాంటప్పుడు క్యావిటీస్ అనేది వస్తుంది. సో వాళ్ళకి వన్స్ ఇన్ 6 months చెక్ చేయించాలి. మెయిన్ ఇంకొకటి ఏంటంటే నర్సింగ్ బాటిల్ కేరీస్ అని ఉంటుంది కిడ్స్ లో. సో మనకు ఈ పాల బాటిల్ పెట్టి ఏమవుతుందంటే మనకు ఎస్పెషలీ ఈ పైనవే మీ క్యావిటీస్ వస్తుంది. సో ఈ మిల్క్ బాటిల్ కాకుండా గ్లాస్లో ఇవ్వడం బెటర్. కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చి వాళ్ళు వింటున్నారు అన్నప్పుడు బెటర్ టు స్టాప్ బాటిల్ ఫీడింగ్ అండ్ గ్లాస్లో ఇచ్చేయాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనకు మిల్క్ తాగిచ్చాక కొద్దిగా వాటర్ సిప్ చేయించడం అనేది చాలా మంచిది. ఆర్ మీకు ఒక చిన్న గాజ్ లైక్ క్లాత్లో కూడా వాళ్ళకి క్లీన్ చేస్తే బెటర్. అండ్ కిడ్స్కి కూడా ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు మేనేజ్ ద కిడ్స్ బేసికల్ బికాజ్ అంత ఈజీగా కిడ్స్ కోఆపరేట్ చేయరు, వాళ్ళ పేరెంట్స్ అంతకంటే కోఆపరేట్ చేయరు. ఎందుకంటే భయం అనమాట, ఎక్కడ పెయిన్ వచ్చేస్తుందో ఏందో అని. సో అలా కాకుండా ఇప్పుడు చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. సో పిల్లలకి కూడా మనము ఫస్ట్ థింగ్ రోజు 2 times బ్రష్ చేయమని చెప్తాము. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడవుతుందంటే పేరెంట్స్ ఎప్పుడైతే మీకు 2 times బ్రష్ చేస్తారో పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళని ఫాలో అవుతారు. కానీ అలా కాకుండా పిల్లల్ని నువ్వు వెళ్ళి బ్రష్ చేయి నైట్ అన్నప్పుడు వాళ్ళంతా కొంచెం నువ్వు చేయట్లేదు నేను ఎందుకు అన్నట్టు కొద్దిగా ఉంటుంది. బికాస్ దే ఆల్వేస్ ఫాలో దేర్ పేరెంట్స్ ఫుడ్ స్టెప్స్ కదా. సో అప్పుడు పేరెంట్స్ కూడా మెయింటైన్ 2 times బ్రష్ చేసుకుంటే వాళ్ళ టీత్ హెల్తీగా ఉంటుంది, పిల్లల టీత్ కూడా హెల్తీగా ఉంటుంది. బేసిక్ ఇది అనమాట. అండ్ టంగ్ క్లీన్ కూడా చేయించడం చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో కొందరికి ఏంటంటే ఈ మిల్క్ తాగినప్పుడు బ్యాడ్ స్మెల్ అని పేరెంట్స్ చెప్తూ ఉంటారు. సో టంగ్ క్లీన్ కూడా మెల్లగా అలవాటు చేయాలి. అండ్ 2 times బ్రష్ చేయడము. అండ్ జంక్ ఫుడ్స్ లైక్ చాక్లెట్స్ కొంచెము అవాయిడ్ చేయడం బెటర్. దానికంటే కూడా ఈ లాలీపాప్స్ చిన్నప్పుడు వాడేది యాక్చువల్గా. బికాజ్ అది ఇలా అన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా జ్యూసీ ఫామ్లో వెళ్ళిపోద్ది. సో ఎక్కడ మీకు పంటికి స్టిక్ అవ్వదు. సో అలా అన్నప్పుడు ఇలా కొంచెం మీరు వాడడం వల్ల కూడా దే కెన్ అవాయిడ్ గోయింగ్ ఫర్ దిస్ క్యావిటీస్ కానీ పెయిన్ కానీ అవాయిడ్ చేయగలుగుతాం. అండ్ మేడం చిన్నప్పుడే చిన్నపిల్లలకి టీత్ అనేది బాగా రిమూవ్ అయిపోద్ది కదా మేడం. రిమూవ్ అంటే ఊడిపోతాయి. ఊడిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఊడిపోయిన తర్వాత వాళ్ళు నాలుక పెట్టేస్తుంటారు. సో నాలుక పెట్టడం వల్ల తొందరగా టీత్ గ్రో అవ్వదు, వంకర దింకర్లు వస్తాయి అని అలా అంటారు. బట్ అలా ఏం ఉండదు బేసికలీ. బట్ దానికి టంగ్ థ్రస్టింగ్ అంటారు యాక్చువల్గా. అంటే అది పెద్దవాళ్ళకి కూడా టంగ్ ఇలా పుష్ చేయడం వల్ల కొంచెం పళ్ళు బయటకు వస్తుంది యాక్చువల్గా. సో అలాంటిది ఏమి ఉండదండి. దానికి మళ్ళీ అలా యాక్చువల్లీ అలా ఏమైనా హ్యాబిట్ ఉంటే కనుక దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అని ఉంటుంది. అది యాక్చువల్లీ దీనికంటే కూడా ఈ తంబ్ వేస్తుంటారు, వేలు వేసుకుంటూ ఉంటారు. సో ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ అప్పర్ ఆర్చి ఇలా పైనకి ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలా టంగ్ హ్యాబిట్ ఉంది అన్నప్పుడు వీ కెన్ గివ్ దెమ్ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అని ఇస్తే ఈ టంగ్ అనేది పెట్టకుండా ఉంటే అప్పుడు కూడా వీ కెన్ అవాయిడ్ ద ఫర్దర్ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఓకే మేడం, టీత్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి మేడం? టీత్ హెల్దీగా ఉంటుంది మేజర్ థింగ్ ఇస్ బ్రష్ ట్వైస్ డైలీ. అండ్ మీకు మధ్యలో ఇంటర్వెల్స్లో ఏదైనా తీసుకున్నప్పుడు కూడా యూ కెన్ జస్ట్ గాగల్ యువర్ మౌత్. అండ్ మేజర్గా ఏంటంటే చాలామంది బ్రష్ చేస్తున్నారు బట్ గమ్ గురించి ఎప్పుడు పట్టించుకోరు, చిగుళ్ళ గురించి. రిమెంబర్ వన్ థింగ్, యాజ్ లాంగ్ యువర్ గమ్స్ ఆర్ హెల్దీ టీత్ విల్ బీ హెల్దీ. సో దానికి ఏం చేయొచ్చు, సింపుల్. మనకు ఒక పాతకాలంలో మనం చేత్తోని చేసేవాళ్ళు కదా. సో బ్రష్ చేసుకున్నాక జస్ట్ ఫింగర్తోని మసాజ్ యువర్ గమ్స్. సో అలా ఉన్నప్పుడు మీకు ఇనిషియల్ డేట్లో ఏదైనా బ్లడ్ వచ్చింది అలా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే విజిట్ యువర్ నియర్ బై డెంటిస్ట్. సో దట్ మీకు క్లీనింగ్ అవసరం ఉందా ఏది ఉందా చేసిచ్చినా కూడా ఫర్దర్ ప్రాబ్లమ్ని తగ్గడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అండ్ నైట్ టైం కూడా మీకు ఆఫ్టర్ బ్రషింగ్ మళ్ళీ తినడం అనేది అవాయిడ్ చేయాలి. అండ్ మధ్యలో ఒకది వాటర్తోని గాగల్ చేయడము, ఈ టంగ్ క్లీన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇవి పాటిస్తే కనుక. అండ్ అవన్నిటికంటే మించి కూడా వన్స్ ఇన్ 6 months మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా విజిట్ యువర్ డెంటిస్ట్ టు కీప్ హెల్దీ. మేడం ఇప్పుడు వరకు మనం బ్రషింగ్ గురించే మాట్లాడుకున్నాం. మరి చిన్న పిల్లలకి ఏ టూత్ పేస్ట్ యూస్ చేస్తే మంచిది అంటారు మేడం?
యాక్చువల్‌గా ఏందంటే దేర్ ఆర్ మెనీ కంపెనీస్ ఉన్నాయి. మెనీ బ్రాండ్స్ ఉన్నాయి టూత్‌పేస్ట్‌లో. సో, ఏదైనా సరే ఈవెన్ పెద్దవాళ్ళకైనా గూడా మైల్డ్‌గా ఫ్లోరైడ్ ఉండేది వాడితే బెటర్. అంటే ఏదైనా లిమిటెడ్ దాంట్లో ఉన్నప్పుడు అది హెల్తీగా ఉంటది. సో, ఫ్లోరైడేటెడ్ టూత్‌పేస్ట్ చాలా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్‌లో. సో, ఇది వాడొచ్చు. పిల్లలకైనా అంతే, పెద్దవాళ్ళకైనా అంతే. బట్ పిల్లలకి కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ సో, అందుకనే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని, లేకపోతే మ్యాంగో ఫ్లేవర్ అని చాలా చాలా వస్తున్నాయి. అంటే అట్రాక్టివ్‌గా బికాజ్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మా పిల్లోడు బ్రష్ చేయడనో, లేకపోతే ఇలా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఆ ఫ్లేవర్ గనక నచ్చినట్లయితే ఆటోమేటిక్‌గా వాళ్ళే బ్రష్ చేస్తారు. సో, ఎనీ టూత్‌పేస్ట్ విత్ ఇట్ మేక్ ష్యూర్ లైక్ ఇట్ షుడ్ కంటైన్ ద లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లోరైడ్ ఇన్ దే టూత్‌పేస్ట్. అండ్ మనం కొన్ని యాడ్స్ లో చూస్తాం మీ టూత్‌పేస్ట్ లో ఉప్పు ఉందా లైక్ అలా టూత్‌పేస్ట్ లో ఉప్పున్నవే యూజ్ బట్ యాజ్ ఎ డెంటిస్ట్ గా నేనైతే సజెస్ట్ చేయనండి. లైక్ ఉప్పు ఉందా, లేకపోతే చార్కోల్ టూత్‌పేస్ట్ కూడా చాలా కామన్ గా చేస్తున్నారు. బట్ ఐ డోంట్ సజెస్ట్ దట్. ఇట్ బేసికలీ ద టైప్ ఆఫ్ ద వే ఆఫ్ బ్రషింగ్ వాట్ ఐ ఫీల్. సో ఎనీ బ్రాండ్, బికాస్ there are multiple brands in the market actually. But as long as you don't have sensitivity, like పళ్ళు గుంజుతున్నాయి, పళ్ళు లాగుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి వేరే సబ్స్టిట్యూట్స్ అని ఉంటుంది యాక్చువల్గా. అంతేగాని నార్మల్గా మీకు మామూలుగా ఇలా రుద్దడం వల్ల పళ్ళు అరిగిపోతాయి కానీ తెల్లగా అవ్వదు. సో అలా కాకుండా ప్రాపర్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అంతేగాని నాట్ ద టూత్‌పేస్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ బ్రషింగ్. టెక్నిక్. ఎలాంటి టెక్నిక్ లో బ్రష్ చేయాలి? రోల్ ఆన్ మెథడ్ అని చెప్తాం యాక్చువల్గా. సో మనం ఇలా కాకుండా రోల్ ఆన్ ఇట్లా సర్క్యులర్ మోషన్ అని చెప్తాం. ఇలా అనాలి. అండ్ ఈవెన్ ఇట్ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఉన్నప్పుడు ఇలా వాడచ్చు. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఈ కింద భాగంలో లోపల ఇక్కడ చాలా మంది మర్చిపోతారు. అండ్ ఈవెన్ పైన దిస్ ఇస్ ద మోస్ట్ ఏరియా ఆఫ్ నెగ్లెక్ట్ చేసే ఏరియా. అండ్ ఇక్కడ లోపల నుంచి కూడా సో ఇలా చేసినప్పుడు సరిపోతుంది. అండ్ ఇంకొకటి మేజర్ క్వశ్చన్ ఏంటంటే కొందరు ఒక 15 నిమిషాలు తోముతూనే ఉంటారు. అది చాలా రాంగ్ అండి. బ్రషింగ్ అనేది నాట్ మోర్ దెన్ 2 minutes. 2 minutes కూడా చాలా ఎక్కువ యాక్చువల్గా. ఒకసారి రోల్, బికాజ్ అక్కడ ఏది ఉండదు. మీరు గట్టిగా రుద్దిన కొద్ది కొందరు ఏమవుతుంది, కొద్దిగా ఎల్లో ఉన్నప్పుడు ఇంకా గట్టిగా బ్రష్ తెల్లగా అయిపోద్దేమో అనుకుంటారు. కాదు, మనకి ఎప్పుడైనా కూడా టూత్లో ఎనామెల్ తెల్లగా ఉంటుంది, డెంటిన్ కాస్త ఎల్లోగానే ఉంటుంది. మీరు గట్టిగా చేయడం వల్ల ఎనామెల్ వేర్ ఆఫ్ అయిపోయి ఉండి డెంటిన్ ఇంకా ఎల్లోగా అనిపిస్తుంది, కానీ తెల్లగా అయితే పొరపాటున కాదు. కాబట్టి ప్రాపర్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.